బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ వివాదం వేళ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రివర్స్ ఆపరేషన్ చేసేందుకే ఫామ్ హౌస్ కు వెళ్లినట్టు తెలిపారు. అమ్ముడు పోయేదెవరు, కొనడానికి వచ్చిందెవరో తెలుసుకోవడానికి వెళ్లారన్నారు. కానీ ఏదో సృష్టించడానికి రోహిత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు రోహిత్ రెడ్డిని ఆ కర్మ వెంటాడుతోందన్నారు గువ్వల బాలరాజు. అసలు డ్రగ్స్ తెలంగాణకు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. ఏం జరిగిందో తెలియదు, కానీ నెపాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ పైన నెక్కేటువంటి ప్రయత్నం పక్కాగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా చేసిన విషయం ఈరోజు సమాజానికి అర్థమైపోయింది. కేవలం రెచ్చగొట్టే ధోరణి వల్ల, ఈ అఘాతాలను సృష్టించడం వల్ల మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలనే ఆలోచనతోన కుట్రపూరితంగా ఎమ్మెల్యే కొనుగోలు అనే కేసును తెరపైకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, లేదంటే వివిధ సంస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని సమాజాన్ని కించపరిచే విధంగా ఆ రోజు చేసిండ్రు. కాబట్టి పార్టీలో ఒక సైనికుడిగా నేను ఉన్నాను కాబట్టి వారు చెప్పింది నిజమే అని భావించి ఆ అమ్ముడు పోయే ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, కొనడానికి వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసుకుందామని వెళ్ళి నేను మాట్లాడినటువంటి మాటల వల్ల ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోహిత్ రెడ్డి గారు, మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నాకు అవగాహన కలిగినంత వరకు మాత్రం, నాకు అర్థమైనంత వరకు మాత్రం ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారు ఆ రోజు ఏదో సంచలనం సృష్టించాలి, ఫామ్ హౌస్ను పాపులర్గా మార్చాలని భావించినట్టున్నాడు. ఆ ఫామ్ హౌస్ను కేంద్రంగా వాడుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు పాపాలు వెంటాడుతున్నట్టుగా కనిపించింది.